ఈసారి మా యానివర్సరీ అసలు జరుగుతుందా లేదా అని అయితే అనుకున్నామండి. ఎందుకంటే నేను మా హస్బెండ్ అయితే ముందు రోజు అంతా మాట్లాడుకోలేదనమాట ఒకళ్ళతో ఒకళ్ళు. ఇంక అసలు ఏం జరిగిందనేది మొత్తం చెప్తాను. ఇంకా పిల్లలు వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అమ్మ వాళ్ళు కాల్ చేసి మధ్యాహ్నం భోజనానికి రమ్మన్నారు, కానీ ఇంకా మాకే ఇంట్రెస్ట్ లేదు, ఏదో ఒకటి వండేసుకుంటామని చెప్పానమాట. ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఏదో ఆ రోజు చేసేసుకుని మధ్యాహ్నం భోజనం అయితే నార్మల్గానే చేసేసామండి. ఇంకా ఈవినింగ్ అయితే మేము బయటికి వెళ్దామని చెప్పేసి అప్పటికప్పుడు అనుకుని బయటికి అయితే వచ్చామన్నమాట రెడీ అయ్యి. ఇక్కడ నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి నా బర్త్డేకి బన్నీ ఇచ్చిందని చెప్పాను కదండి, ఆ డ్రెస్ వేసుకున్నాను అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో నేను లింక్ ఇస్తానండి, క్లిక్ చేసి చూడండి. మింత్రాలో ఆర్డర్ పెట్టిందంట అది, ఆ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఫ్లవర్స్ అయితే మల్లెపూలు అయితే తీసుకున్నాం అనమాట. ఈ మధ్యన ఎప్పటి నుంచో మల్లెపూలు పెట్టుకోవాలనుకుంటున్నాను, కానీ తీసుకోవట్లేదు, పెట్టుకోవట్లేదు. ఇంకా మా హస్బెండ్ అయితే నేను పెడతానంటే ఇంకా దాని చేత అయితే పెట్టించుకుంటున్నాను అనమాట. ఇంకా లైఫ్ అన్నాక ఏదో ఒక డిస్టర్బెన్సెస్, ఒక రోజు 2 రోజులు మాట్లాడుకోకపోవడము, గొడవలు, మళ్ళీ కలిసిపోవడం, మళ్ళీ హ్యాపీగా ఉండడం, ఇవన్నీ కామనే కదా. ఇంపార్టెంట్ డేస్ అయితే మనం మిస్ చేసుకోకూడదు అనమాట. నార్మల్ సిల్లీ రీజన్స్ కూడా మనకి ఇంట్లో ఒకరికొకరు పడదు ఒక్కొక్కసారి. ఇంకా అందుకనేసి మేమైతే మార్నింగ్ నుండి అంత ఇంట్రెస్ట్ కూడా లేదండి ఈసారి. ఇంట్రెస్ట్ ఎందుకో లేదు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో కూడా నేను ఎప్పుడో పోస్ట్ చేయాలి, బట్ 1 వీక్ మన ఛానల్ పైన రిస్ట్రిక్షన్ పడిపోవడం, ఇదంతా నాకు ఏంటంటే చాలా అప్సెట్ అయిపోయాను నేను. సో 1 వీక్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడైతే ఆశ్రిత్ బాబు బర్త్డే వ్లాగ్ కూడా నేను పోస్ట్ చేయలేదండి. మా యానివర్సరీ మే 27th అయితే మా ఆశ్రిత్ బాబు బర్త్డే వచ్చేసి మే 29th అనమాట. ఈ వ్లాగ్ తర్వాత నేను అది కూడా పోస్ట్ చేస్తాను. వాడు బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాము, అసలు డెకరేషన్ ఎలా చేసాము, ఇదంతా కూడా ఒక వ్లాగ్ అయితే షూట్ చేసి పెట్టాను, అది షేర్ చేస్తాను. తర్వాత ఈవినింగ్ వచ్చేసి మా పిల్లల్ని ఐస్ క్రీమ్ తినిపిద్దామని చెప్పేసి తీసుకెళ్ళామంటే, మా శ్రీయాన్షి పాప కేక్ కట్ చేద్దామని చెప్పేసి, బన్నీ ఏంటంటే కేక్ కట్ చేయాల్సిందే మీరు అని చెప్పేసి అందనమాట. సర్లే ఇంకా కేక్ కట్ చేస్తాము అని అనుకున్నాము ఇంకా అప్పటికప్పుడు. తర్వాత మా శ్రీయాన్షి పాప ఏమో నేను కేక్ తిందండి, అది నార్మల్గా, ఇదివరకు కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను, నాకు ఐస్ క్రీమ్ కావాలని అందనమాట. సర్లే ఇంకా వాళ్ళకి ఫస్ట్ ఐస్ క్రీమ్ ఇప్పించేసి ఆ తర్వాత కేక్ కటింగ్కి వెళ్దామని చెప్పి పిల్లల్ని తీసుకుని మేము ఇక్కడికైతే వచ్చామన్నమాట. వచ్చి ఒక 2 ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చాలా రకాల ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి. మాకేం తీసుకోవాలో అర్థం కాలేదు. ఆ పింక్ అండ్ వైట్ కలర్లో ఉంది కదా ఒకటి, చాక్లెట్ ఒకటి, పింక్ అండ్ వైట్ కలర్ దాని పేరు మర్చిపోయాను నేను. ఇంకా చాక్లెట్ ఐస్ క్రీమ్ ఒకటి, 2 ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాం అనమాట. చాక్లెట్ ఐస్ క్రీమ్ బాగుంది, పింక్ అండ్ వైట్ది కొంచెం యావరేజ్గా ఉందన్నమాట. సో ఇక్కడ 2 ఐస్ క్రీమ్స్ అయితే తీసుకుంటున్నాను నేను. మా శ్రీయాన్షి పాప ఏమో ఇక్కడ కంగారు పడిపోతుంది అనమాట, దానికి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం, కేక్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా నేను ఎక్కడ తినేస్తాను అని చెప్పి కంగారు పడిపోతుంది. లేదులేవే షేర్ చేసుకుందాం అందరం అని చెప్పేసి అంటున్నాను అనమాట. ఇంకా మేమైతే నార్మల్గా కొంచెం టేస్ట్ చేసేసి దానికైతే ఒక ఐస్ క్రీమ్ ఇచ్చేసామన్నమాట. ఆశ్రిత్ బాబుది అయితే మేము షేర్ చేసుకున్నాం అందరం, ఎందుకంటే వాడు అలాగో కేక్ తింటాడు కదా. ఇంకా శ్రీయాన్షి పాప దాంట్లో కూడా టేస్ట్ చేసాము, సగం తినేసాము ఇంచుమించుగా, మిగతా హాఫ్ అయితే దానికైతే ఇచ్చేసామన్నమాట. తర్వాత ఇక్కడ మా శ్రీయాన్షి పాప ఏమో మేము తినేస్తున్నామని చెప్పేసి గోల పెడుతుంది ఒక పక్కన. తర్వాత ఇంకా కేక్ కట్ చేద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాం. కేక్ కట్ చేసే ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడు లేదు నిజానికి ఆ రోజు, ఎందుకంటే చెప్పాను కదా 1 డే గ్యాప్లో మా ఆశ్రిత్ బర్త్డే, మాకు ఎప్పుడు అలాగే అవుతుందన్నమాట. ప్రతిసారి ఎందుకులే మళ్ళీ ఇప్పుడు 1 డే గ్యాప్లో ఎలాగో వాడి చేసుకుంటాం కదా అనుకుంటాం, కానీ అంటే ఒక ఇయర్లో దూరం గ్యాప్స్ వచ్చేలా ఒక 1 month 2 months గ్యాప్స్ వచ్చాయనుకోండి, ప్రతి అకేషన్ సెలబ్రేషన్ చేసుకోవచ్చు. 1 డే గ్యాప్లోనే వచ్చింది కదా ఎందుకు అనుకుంటాం, కానీ ఇంకా లైఫ్ అంతా అంతే కదా. సో వాడిది జరుగుతుంది, మీది చిన్నగా సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పేసి ఇంకా బన్నీ అయితే అందనమాట. సర్లే ఇంకా ఒక కేక్ కట్ చేస్తే పోయేదేం లేదు కదా అనేసి సరే చేద్దాం అనుకుంటే ఇంక ఇక్కడైతే కేక్ తీసుకుంది. ఇది రెడ్ వెల్వెట్ కేక్ అనమాట. ఇంకా క్యాండిల్ అయితే నేను వద్దని చెప్పాను అనమాట, తీసుకోవద్దు ఏమీ నువ్వు క్యాండిల్ అని చెప్పేసి అంటే ఇంకా తీసుకోలేదు అది, ఎందుకంటే కేక్ పైన స్పార్కిల్స్ వచ్చినప్పుడు పడిపోతుంది, అది కడుపులోకి వెళ్ళడం హెల్దీ కాదు. నేను ఎప్పటి నుంచో వీళ్ళకి చెప్తున్నాను, కానీ వీళ్ళైతే తీసేసుకుంటున్నారు. బట్ ఇప్పుడు నేను స్ట్రిక్ట్గా ఇంకా అవాయిడ్ చేసేయాలనుకుంటున్నాను అనమాట ఆ క్యాండిల్ని. ఇక్కడ వీళ్ళు ఇలా చిన్నది ప్యాక్ లాంటిది ప్రొవైడ్ చేశారు, నైఫ్ అదే వుడెన్ నైఫ్ అది పెట్టి, దాంట్లోనే బుజ్జి క్యాండిల్స్ 2 నార్మల్ వచ్చాయి, వాటిని అయితే ఇక్కడ పెడుతున్నాను. మా యానివర్సరీకి చాలామంది విషెస్ చెప్పారండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. ఈ వ్లాగే నాకు ఈ 1 వీక్ కూడా నేను చాలా అప్స్ అండ్ డౌన్స్ అయితే ఫేస్ చేసి, ఒక్కొక్కసారి మన లైఫ్ ఏమైపోతుందో అర్థం కాదు, బట్ ఈ 1 వీక్ మాత్రం చాలా చిరాగ్గా, హెడేక్గా, నాకు హెల్త్ కూడా పాడైపోయిందండి. సో నేను ఆ వీడియో అనేది ఆల్రెడీ పోస్ట్ చేశాను, చెక్ చేయండి, లాంగ్ వీడియో, అన్ని డీటెయిల్స్ అందులో చెప్పాను. ఇంకా మొత్తానికి ఇక్కడైతే మేము కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నాం అనమాట.
సో వీడియోకి ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా చాలామంది హారర్ వీడియోస్ అవి చేయమని అడుగుతున్నారు. నేను అన్నీ కూడా 1 by 1 పోస్ట్ చేస్తానండి. 1 వీక్ అయితే గ్యాప్ వచ్చింది కదా, ప్రజెంట్ ఇంకా గ్యాప్ ఇవ్వకుండానే మంచిగా పోస్ట్ చేయాలి మీరు అడిగిన ప్రతి వీడియోని అయితే అనుకుంటున్నాను అనమాట. అసలు నెక్స్ట్ ఏ వీడియో చేయమంటారు నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంక ఇక్కడైతే పీసెస్ చేస్తున్నాను నేను కేక్ని. ఇంకా మా హస్బెండ్ అంటున్నాను అనమాట, ఎక్కడికి తీసుకెళ్ళలేదు. ఆ రోజు మార్నింగ్ మా హస్బెండ్ వర్క్కి వెళ్ళి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ ఇంట్లో ఏదో చెప్పాను కదా నార్మల్గానే ఏదో వండేసాను, ఇద్దరం తినేసాము. ఇంకా అలా అయిపోయింది. ఈవినింగ్ మేము బయటికి 5:30 ఆ టైంకి వచ్చామన్నమాట. సో అలా పొద్దున్నుంచి అయిపోయింది, ఎక్కడికైనా వెళ్ళలేదు అని చెప్పేసి అంటున్నాను మా హస్బెండ్ తోటి. ఇంక ఇక్కడ అయితే మా శ్రీయాన్షి పాప చూడండి ఏదో కొనిపించేసుకుంది అనమాట. నేను వద్దు వద్దు అని చెప్తున్నా సరే. అమ్మ బన్నీ కేక్ కటింగ్కి పిలిచారని చెప్పాను కదా, ఇంకా అమ్మతోటి అయితే అదేదో కొనిపించేసుకుంది, మార్ష్మెలో సంథింగ్. సో అలా అయిపోయిన తర్వాత ఇంకా మా పిల్లల్ని తీసుకుని మాల్లో కొన్ని రీల్స్ షూట్ చేద్దామని చెప్పేసి ఎక్కువ అసలు పైకి కూడా వెళ్ళలేదండి ఈసారి మాల్కి. జస్ట్ ఏమైనా ఒక 2 రీల్స్ చేద్దామనే వెళ్ళాం. ఇక్కడ మా శ్రీయాన్షి పాప ఏమో కార్ చూసి ఎక్కేస్తానని కూర్చుంది. ఎలాగో రెడీ అయ్యాను కదా, రెడీ అయితే ఏముంది చెప్పండి, రీల్స్ అయితే తీసుకోవాలి నేను ఖచ్చితంగా. అందుకనేసి వెళ్ళాము. కాకపోతే మా శ్రీయాన్షి పాప ఇక్కడ కార్ ఎక్కుతానంది. సర్లే అని చెప్పేసి ఇంకా దీన్నే ఒక 2-3 వీడియోస్ అయితే ఇక్కడే తీసేసుకుని ఇంకా పై ఫ్లోర్కి కూడా వెళ్ళలేదు మేము. అది కార్ ఎక్కింది జస్ట్ ఇంకా అలాగా ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఆ రోజైతే అలా జరిగింది. ఎక్కువ మేము బయటికి అది వెళ్ళలేదు, కానీ ఆ వెళ్ళిన కాసేపట్లో కొంచెం హ్యాపీగా అయితే స్పెండ్ చేసామన్నమాట. మా పెళ్లి రోజు అయితే ఇలా సింపుల్గా గడిచిపోయిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ఆశ్రిత్ బాబు బర్త్డే కదనమాట. ఇంకా 29th, మా పెళ్లి రోజు వచ్చేసి 27th అని చెప్పాను కదా. ఇంకా మేమైతే ఇదిగోండి వెళ్ళాము, అలా 2 రీల్స్ తీసుకున్నాను. ఇంకా తర్వాత అక్కడ కార్ ఎక్కింది మా శ్రీయాన్షి పాప, బయటకు వచ్చేస్తున్నాం అంతే. మా ఆశ్రిత్ బాబు బర్త్డే కోసం అని చెప్పేసి నెక్స్ట్ డే అంటే May 28th మేము షాపింగ్కి వెళ్ళాం. మా శ్రీయాన్షి పాపలాగే బుజ్జి గిఫ్ట్స్ ఏమైనా వాడికి అవసరమైనవి ఇద్దాం అనుకున్నాను. కాకపోతే ఆడపిల్లలకి ఏదో ఒకటి ఇవ్వచ్చండి, క్లిప్స్ అనో ఏదో ఒకటి, బట్ అబ్బాయిలకి అన్నీ ఇవ్వలేం కదా. ఒక చిన్న వాచ్ తీసుకున్నాను, తర్వాత డెకరేషన్ ఐటమ్స్ తీసుకున్నాను. ఈలోపు పెద్ద తుఫాన్ అనమాట, ఇంకా నిజంగా పెద్ద తుఫాన్ రావడంతో ఇంటికైతే వెళ్ళిపోయాము. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దామండి. బాయ్ బాయ్.